ఒకసారి ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. మొత్తం కూడా ఇది చూపించే ప్రయత్నం చేస్తాను. సో సాయంత్రం 4 గంటలకి ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. సో ఆ వేదిక పైనే మన హీరో అల్లు అర్జున్ గారు, రష్మిక మందన గారు, సుకుమార్ గారు, డిఎస్పి గారు వీళ్ళందరూ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కూడా ఇక్కడికి వస్తారు. అండ్ ఇది అర్థమవుతుంది కదా. సో దీని మీద నుంచి అల్లు అర్జున్ గారు ముందుకు వచ్చి అక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ కూడా హాయ్ చెప్తారు. ఆయన కోసం వచ్చిన అభిమానులందరినీ కూడా ఇక్కడి నుంచి ఆయన చూసే ప్రయత్నం చేస్తారు. సో సాయంత్రం మన పుష్ప 2లో వచ్చిన సాంగ్స్, ఐటమ్ సాంగ్ కానీ అండ్ రీసెంట్గా నిన్న వచ్చిన మలయాళం సాంగ్ కానీ వీటికి కానీ సో చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ఆ ఈవెంట్లో మనం సో వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. సో హీరోయిన్ కన్నా వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. సో చూసారా, డాన్సర్స్ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. సో వీళ్ళు మంచి ఎంటర్టైన్మెంట్ మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నా ఒక స్టెప్ వేస్తారా? ఒక స్టెప్ పుష్ప సిగ్నేచర్ స్టెప్ వేయండి ఏదైనా. రైట్, థ్యాంక్ యూ. సో గాయస్ చూసారు కదా, అండ్ వీళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇదే ఉత్సాహాన్ని సాయంత్రం వాళ్ళు వేదిక పైన స్టేజ్ పైన ఇస్తే ఇంకా బాగుంటుంది. సో మన ఆడియన్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను చెప్పినట్టుగానే ఇక్కడికి దీని మీద నుంచి అల్లు అర్జున్ గారు ముందుకు వచ్చి ఇక్కడున్న ప్రేక్షకులందరినీ కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ విఐపీలు అందరూ కూడా కూర్చుంటారు. ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆ వేదికను చూసే అవకాశం ఉంటుంది. అండ్ అది మొత్తం కూడా చూస్తే మొత్తం కూడా మన అల్లు ఆర్మీ మొత్తం కూడా అక్కడి నుంచి అల్లు అర్జున్ గారిని చూసే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. కొంచెం ముందుకెళ్తే అల్లు అర్జున్ గారు కట్అవుట్ పెట్టారండి. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇంకా కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. కొన్ని కట్అవుట్స్ పెట్టారు. ఒక్కొక్క కట్అవుట్ ఒక్కొక్క డైమండ్. సగం సినిమా ఇక్కడే చూడొచ్చు. అలాంటి పిక్స్ పెట్టారు ఆయన ఫోజింగ్ అని అవన్నీ కూడా. అండ్ చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ సుమారు ఇక్కడికి ఒక 10,000 మంది వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బాయ్ తెలుసా, పుష్ప తెలుసా? అండ్ కట్అవుట్స్ దగ్గరికి వచ్చేసాం. సో ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. బహుశా వీటిని మేము సరిగ్గా చూపించలేకపోవచ్చు. పక్కన విజువల్స్ ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. బాబ్బా చెప్పాను కదా, ఇక్కడ పెట్టిన కట్అవుట్స్లో వీటిలోనే సగం సినిమా చూడొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్. వీళ్ళు ఇందాక మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. సో ఈ కట్అవుట్స్ అయితే మీరు విజువల్స్ లో చూడండి. గాయస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అల్లు అర్జున్ గారి క్యారవాన్. సో అల్లు అర్జున్ గారి సిగ్నేచర్ మనం చూడొచ్చు. లోపల మొత్తం కూడా ఈ 2 ఏళ్ళతో నేను నింపేశారు. సో ఆయనకి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. మనం చాలా సందర్భంలో ఆయన చెప్పడం మనం చూసాం. సో ఆయన ఎక్కువ బ్లాకే యూజ్ చేస్తారు. ఈ క్యారవాన్ మొత్తం కూడా బ్లాకే ఉంది. సో లోపల అల్లు అర్జున్ గారు ఉన్నారు అనుకుంటా. ఒకసారి మాట్లాడదామా? సార్ ఉన్నారా? ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు, సాయంత్రం చాలా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి. సో చూడొచ్చు, ఇది అల్లు అర్జున్ గారి క్యారవాన్. సో అంటే ఆయన ఇక్కడ బాడీ గార్డ్స్ కూడా చెప్పారు డిస్టర్బ్ చేయొద్దు, సార్ లోపల ఉన్నారని. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ గారు లోపలే ఉన్నారు. ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఈవినింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి సో అందుకని డిస్టర్బ్ చేయట్లేదు. లేదంటే నేను ఆయనతో ఖచ్చితంగా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సో చూడొచ్చు, ఆ లైట్స్లో మొత్తం కూడా ఈవినింగ్ చూస్తే మనకి అసలు మత్తి పోతుంది. ఖచ్చితంగా నేను గ్యారంటీగా చెప్తున్నా, ఈ ఈవెంట్ అయితే నేను ఖచ్చితంగా మిస్ గాను. ఇక్కడికి వచ్చి నేను ఎంజాయ్ చేస్తాను. నాకు ఆల్రెడీ పాస్ దొరికింది, మీ అందరికి కూడా పాస్ దొరికిందని నేను అనుకుంటున్నా. కొన్ని లైట్స్ అయితే ప్లే చేస్తున్నారు చూడండి. సో చూడండి ఎంత కష్టపడి వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఒక 4 అంతస్తుల బిల్డింగ్ హైట్లో దాన్ని పెట్టడం జరిగింది. సో గైస్ చూసారు కదా, ఇక్కడైతే పెద్ద బోర్డర్కి కంచి వేసినట్టు ఇక్కడైతే పెద్ద వేశారు. సో అంటే ఇక్కడ ఉన్న అల్లు ఆర్మీని కంట్రోల్ చేయడం చాలా కష్టం. వాళ్ళందరూ కూడా 3 years నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు మా హీరోని మళ్ళీ స్క్రీన్ మీద చూద్దాం అని చెప్పేసి. సో మనం రీసెంట్గా చూసాం, అటు పలు అంటే కేరళలో కానీ పాట్నాలో కానీ చెన్నైలో కానీ ఎటువంటి విధంగా రెస్పాన్స్ వచ్చిందో బాగా తెలుసు. మరి ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మీ ఊహలకి వదిలేస్తున్నా. కాబట్టి కంట్రోల్ చేయడానికి కొంచెం భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అండ్ చూసుకోవచ్చు అక్కడ లైట్స్ కానీ ఆ బాక్సెస్ కానీ పెట్టి సాయంత్రం అయితే మాత్రం బీభత్సంగా ఉంటుంది. అబ్బా ఇందులో అసలు తగ్గేదేలా అంటున్నారు.
ఈవెంట్స్లో వీళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా ఏ విషయాలు చెప్తున్నారు అండ్ ఒకసారి మనం ఆ, అల్లు అర్జున్ గారి కటౌట్స్ అన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇక్కడికి ఎవరైనా రావచ్చు మధ్య పాసెస్ ఉన్నా లేకపోయినా ఇక్కడికి అలో చేస్తారు అండ్ దాని ముందు కూర్చోాలంటే మాత్రం కంపల్సరీగా పాసెస్ ఉండాలి, ఎంఐపి విఐపి పాసెస్ ఉండాలి. బహుశా ఫ్యాన్స్ చాలా మంది మీకు ప్రొవైడ్ చేసే ఉంటారు. సో త్వరగా ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేయండి. అల్లు అర్జున్ గారు కొంచెం లేట్గా వస్తారు, హీరోయిన్ గారు కూడా కొంచెం లేట్గా వస్తారు, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ కొంతమంది ఇందాక చూపించే కదా డాన్సర్స్, అమ్మా పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు, ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా, వాళ్ళు చూపించొద్దన్నారు. నేను వాళ్ళు ప్రాక్టీస్ మాత్రం ఇరగదీస్తున్నారు, ఆ స్టేజ్ అందుకే బలంగా వేస్తున్నారు. మేబీ మన లక్ బాగుంటే సాయంత్రం అల్లు అర్జున్ గారి డ్యాన్స్ కూడా చూసే అవకాశం ఉంటుంది. రష్మిక మందన అండ్ అల్లు అర్జున్ గారు రీసెంట్గా వచ్చింది కదా మలయాళం సాంగ్, సో ఆ స్టెప్ వేదిక పైన వేసే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తోపులాట్లు లేకుండా ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తారు. అండ్ చుట్టూరు కూడా ఆ షెడ్స్ ఎందుకు పెట్టారంటే ఆ, ఎక్కువగా వచ్చి ఇబ్బంది పెట్టకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా ఇక్కడ కేర్ తీసుకుంటున్నారని పూర్తిగా చెప్పుకోవచ్చు. సో గైస్, నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.